आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज, बढ़ते हैं न्यूज की तरफ। సార్ మల్లేశం కేసు ఒకటి ఉన్నది, మిస్సింగ్ కేసు. మనకు కేసు మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. అయితే తర్వాత నిన్న మనం ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మనకు అతన్ని మన ఈ ప్లాట్ లావాదేవీల్లో వాళ్ళ సేమ్ కమ్యూనిటీ వాళ్ళతోని అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి 15th రోజు అతని ఆఫీస్లో కర్రలతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ కొండాపూర్ అవుట్స్కట్స్లో ఉన్న డంప్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి నైట్ ఇక్కడ కూర్చిపెట్టారు. అది మన కేసు ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నిన్న అక్యూజ్లందరినీ మనము తీసుకొని కస్టడీ తీసుకొని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఈరోజు ఉదయం మనము గట్కేశ్వర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనము డెడ్ బాడీని మనము తీయడం జరిగింది. ఎగ్జిమేషన్ చేశాము. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం పిలిపించేసి టీమ్ ఆఫ్ డాక్టర్ సమక్షంలో పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరైతే ఈ కేసులో వాళ్ళు మన కాంప్లైంట్ మనకు మిస్సింగ్ కేసు డిసీజ్డ్ అంటే చనిపోయిన మల్లేశం తమ్ముడు కాంప్లైంట్లో అతను ఎవరైతే అనుమానితులు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ మనం కస్టడీలోకి తీసుకొని కేసులో మనం చేసి అది అందరినీ అరెస్ట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము కూడా ఫర్దర్ ఇంకేమన్నా ఉంటే డీటెయిల్స్ ఉంటాయి మీ అందరికీ మనము ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. 6 members అని చెప్తా ఉన్నారు. ఎవరి ఇన్వెస్టిగేషన్లో మనం ఎంతమంది అనేది మనం ఫైనలైజ్ చేసేసి తీసుకున్నాము. అదుపులోకి తీసుకుంటున్నాము. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అది కంప్లీట్ కావాలి కదా. ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్తాను. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ప్లాట్ విషయంలో ప్లాట్ విషయంలో వాళ్ళకు ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అక్కడ గట్కేశ్వర్లోనే ఈ డిసీజ్డ్ వల్ల ఆయనది ఆఫీస్ ఉంది, ఒకటి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉన్నది. అక్కడనే చేశారు. చేసిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు. నైట్ అదే రోజు నైట్ షిఫ్ట్ చేసి ఇక్కడ పూడ్చిపెట్టారు. అంతే అంతే కాదు చెప్పాను కర్రలతో కొట్టి చంపేసారు అని చెప్పి అంతే. ఇన్వెస్టిగేషన్ లో చెప్తాం. మళ్ళీ ఫర్దర్ గా మనకి ఫర్దర్ ఏం చేశారు అనేది చెప్తాం. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఎంతమంది వచ్చారు ఎంతమంది అనేది చెప్తాం.